అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇక్కడ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించారు. తెనాలిలో పర్యటించేటటువంటి సందర్భంలో కొంతమంది గంజాయి బ్యాచ్ ఎవరైతే అరాచకాలు చేసేటటువంటి రౌడీ షీటర్స్ ఉంటారో వాళ్ళని పోలీసులు బహిరంగంగా కొట్టారు అని చెప్పేసి పోయి వాళ్ళని ఆయన పరామర్శించారు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. అసలు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు కేసులు ఉంటాయి, అలాంటి వాళ్ళని మీరు రోడ్డు మీద కొడతారా అని చెప్పేసి ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కూడా రోడ్డుని తీసుకొచ్చి కొడతారా అని చెప్పారంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు మర్చిపోయినట్టున్నాడు బహుశా. సరే, అది పక్కన పెడతాం. గతంలో ఆయన ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఏకంగా ఏ విధంగా గదిలో కొట్టినా సరే వీడియోలో ఆయన చూసి ఆనందించారని కూడా చెప్తుంటారు. అది ఎంతవరకు కూడా కరెక్టో మనం పక్కన పెడతాం. సో ఈ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో ఉండి ఆ తర్వాత ప్రజలు జరిగినటువంటి ఎన్నికల్లో 11 సీట్లకు ఆయన్ని పరిమితం చేశారు. ఈ 11 సీట్లకు పరిమితం చేసింది ఎందుకు? ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించలేదు. ఆయన ఒక పాట కూడా రాసుకున్నారు అప్పుడు. ఏంటి అంటే, మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్పారు. సో ప్రజలు మంచి జరగలేదు కాబట్టి ఆయనకు ఓట్లు వేయలేదు. 11% ఆయన కూర్చోబెట్టేసిన పరిస్థితి 11 సీట్లకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ ప్రతిపక్షమైనా ఏం చేస్తుందంటే, ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి సమస్యలు పడుతున్నారు, ప్రజల తరపున ఏ విధంగా పోరాడాలి, అసెంబ్లీకి వెళ్ళి ఏ విధంగా ప్రశ్నించాలి, అసెంబ్లీలో ప్రజల సమస్యలకు సంబంధించి ఏ విధంగా పోరాటం చేయాలి. అరే 11 మందికి మనకు ఎమ్మెల్యేలుగా ఇచ్చారు కదా, మనం అసెంబ్లీకి వెళ్దాం, లేకపోతే ప్రజా సమస్యలు ఏమున్నాయి, నిజంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కూటమి ఎందులో ఫెయిల్యూర్ అయింది, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, ఇలాంటి అంశాల మీద మామూలుగా ఉంటుంది. చేతనైతే సాయం చేస్తుంటారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి సాయాలు చేస్తూ ఉంటారనమాట. అంటే ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం తరఫున పోరాటం చేయడం కావచ్చు. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు జనరల్గా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏం చేసినాడంటే, ఆయన ప్రజలను పక్కన పెట్టేసి ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జైలుకి వెళ్తారో వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం, బయటకు వచ్చే చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ 4-5 మాటలు మాట్లాడడం, అంతేకాకుండా కొన్ని మాటలు మర్చిపోవడం, ఏం మాట్లాడుతున్నాడో గుర్తు లేకుండా అర్థం కాకుండా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం. తాజాగా ఆయన ఏకంగా గంజాయి బ్యాచ్నే పోయి పరామర్శించినటువంటి పరిస్థితి. అదే తెనాల్లో ఆయన మీద నిరసన కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. బ్లాక్ బెలూన్లు ఎగరేశారు, కొంతమంది బ్లాక్ రిబ్బన్స్ తోటి ఆయనకి నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ జగన్ అని చెప్పి అరిశారు. అన్నీ కూడా చూశారు. అంటే ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అధికారంలో లేనటువంటి సందర్భంలో ఆయన 2 చోట్ల ఓడించారు ప్రజలు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అయితే ఆయన ఎక్కడ కూడా ప్రజల మీద ఆవేశాన్నో, లేకపోతే పార్టీ మీద ఆవేశాన్నో, లేకపోతే ఇంకొకటో అనేది చేయకుండా అసలు ఎందుకు మనల్ని ప్రజలు ఓడించారు, ఎందుకు మనం ఓడిపోయాం అనే దాని మీద ఆయన దాని మీద ఒక రకమైనటువంటి అవలోకనం చేసుకున్న తర్వాత, సో ప్రజలకు మనం ఏదో చేయాలి ఇంకా అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను, కష్టాలను వాటిని గట్టెక్కించడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఆయన ఏ రోజు గంజాయి బ్యాచ్ని పరామర్శించాల, ఆయన ఏ రోజు జైలుకి వెళ్ళి జైలులో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే, ప్రజల పక్షాన పోరాడాడు. అంటే దాదాపుగా కూడా ఆయన ఒక సినిమా నటుడిగా కావచ్చు, ఆ తర్వాత పొలిటీషియన్గా మారిన తర్వాత కూడా దాదాపు 100 కోట్లకు పైగా తన డబ్బులను విరాళాలుగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ఓడిపోయాడు, పార్టీకి 1 సీటే వచ్చింది. ఈయన పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియనటువంటి ఒక సిచ్యువేషన్లో ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే దుకాణం బంద్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆ కుటుంబాలు అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి, అధికారం లేకపోయినా, డబ్బులు లేకపోయినా సినిమాలు తీసి, సినిమాల్లో వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి ఆ డబ్బుని కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 లెక్కన ఆయన ఆర్థిక సాయం అందించినటువంటి వ్యక్తి. సో అది ప్రతిపక్షం, అది ప్రజల పక్షం. అంటే అలా ఉండాలి నాయకుడు. కేవలం అదొకటే కాదు, దాదాపు 100 కోట్లకు పైచిలకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, మామూలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మన సొంత ఖర్చులు కూడా, అంటే మన కారు కూడా లేదు, మనం ఉండేటటువంటి ప్యాలెస్ కూడా ప్రభుత్వ నిధులతోటి మనం తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఆయనకి ఇచ్చినటువంటి ప్రభుత్వ బంగ్లాని కూడా వెనక్కి ఇచ్చేసి ఆయన సొంతంగా కట్టుకుంటూ ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోనే ఒక క్యాంప్ ఆఫీస్ని ఆయన సొంత నిధులతోటి ఆయన కట్టుకుంటూ
ఉన్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ చూసాం. అక్కడ ఫెన్సింగ్ వేయడానికి దాదాపు 1.5 కోట్లు 2 కోట్లు పెట్టి భూమిని కొని దాంట్లో ఫెన్సింగ్ వేసుకున్న పరిస్థితి. ఫర్నిచర్ ఒక 40 లక్షలు 25 లక్షలు పెట్టి ప్రభుత్వ ధనంతో కొనుక్కొని ఇంట్లో వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి పరిస్థితి చేయట్లేదు. ఆయన సొంత డబ్బుతోనే అన్నీ కూడా చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక సొంత పనులకే ప్రభుత్వ ధనాన్ని వినియోగించేటటువంటి వాళ్ళని చాలామంది చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చూసాం. కానీ పవన్ కళ్యాణ్ తనకు వాడుకోకపోగా ప్రభుత్వ డబ్బులు ప్రజలకు కూడా కాకుండా తన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒక స్కూల్కి గ్రౌండ్ లేదంటే ఆయన డబ్బులతోటి గ్రౌండ్ కొనిచ్చినటువంటి పరిస్థితి. అలాగే కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి స్కూల్స్ నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వరద బాధితులకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి దాదాపు 6 కోట్లు 4 కోట్ల రూపాయలు పంచాయతీలకి, తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొన్న తలసేమియా బాధితులకు సంబంధించి ఒక 50 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 కోట్లకు పైచులకు ఆయన తన సొంత డబ్బుని ప్రజలకు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వరదల సమయంలో 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చాడో లేదో తెలియదు, నాకైతే తెలిసి ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. సో పరిపాలనకి, ప్రజానాయకుడికి, అలాగే నాయకుడికి ఉన్నటువంటి తేడా ఇది. సో పవన్ కళ్యాణ్ ఏంటి, అధికారం ఉన్నా లేకపోయినా, కనీసం ఎమ్మెల్యే కాకపోయినా సరే ప్రజల కోసం, ప్రజలు ఓడించారు అనేటటువంటి కోపం లేకుండానే ప్రజల కోసం ఏదో చేయాలనేటటువంటి తపనతో ఏ విధంగా వాళ్ళ కోసం పాటుపడ్డారో మనం చూసినటువంటి పరిస్థితి. రైతు సంక్షేమ నిధికి ఎంత ఇచ్చారో చూసాం, సైనిక సంక్షేమ నిధికి ఎంత ఇచ్చారో చూసాం. ఎవరైనా సరే వచ్చి ఇబ్బందులు పడుతున్నాం అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి విరాళాలు ప్రకటించారో గతంలో మనం చూసాం. సో ఆ స్థాయిలో చేస్తాడు నాయకుడు అనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించడం, గంజాయి బ్యాచ్కి ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లకు పక్షాన్ని నిలబడి మాట్లాడడం, ఒక డ్రైవర్ని హత్య చేసి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎమ్మెల్సీని వెనకేసుకురావడం, ఒక ఆయన జిప్పిప్పు చూపించేస్తే ఆయనకి సపోర్ట్గా నిలవడం, ఒకరు బూతులు మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్గా నిలవడం, ఈ విధంగా చేసి వాళ్ళందరినీ కూడా, అంటే ఒక ఆయన ఏకంగా సంసారాన్ని వేరే చోట సంసారాన్ని స్టార్ట్ చేసేసిన ఆయనకి అండగా నిలవడం. సో ఈ విధమైనటువంటి ఒక వికృతమైనటువంటి పనులు చేసేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందించాలి అని చెప్పి చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. సో అదే నాయకుడికి ప్రజానాయకుడికి ఉన్నటువంటి తేడా. సో ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అయ్యాడు అంటే, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా సొంత డబ్బును ఖర్చు పెట్టాడు, అధికారంలో లేకపోయినా ప్రజల కోసం పాటుపడ్డాడు. సో అందుకని అది నాయకత్వం అంటే. సో కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం పాటుపడుతున్నారు, పార్టీ కార్యకర్తల కోసం, తప్పు చేసిన వాళ్ళ కోసం, ఎవరైతే ప్రజలను హింసించారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో కూడా ఇటీవల కాలంలో ఒకరిద్దరు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా హత్యలు చేసినటువంటి వాళ్ళని కూడా వెనకేసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో అది నాయకుడికి ఉన్నటువంటి తేడా. ఇప్పటికైనా సరే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా వాస్తవాల కళ్ళ ముందు కనిపిస్తాయని తెలియజేసుకుంటూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.